హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం నిన్నిచ్చినటువంటి టాపిక్లో క్వశ్చన్ కనుక చూస్తే బిజినెస్ కరస్పాండెంట్స్ గురించి ఇచ్చాము. బిజినెస్ కరస్పాండెంట్స్ అంటే బేసికల్గా ఏంటంటే ఒక బ్యాంక్ తాలూకా యాక్టివిటీస్ ఒకళ్ళు వేరొక థర్డ్ పార్టీ వాళ్ళు మొబైల్ బ్యాంకింగ్ లాంటి సర్వీసెస్ ద్వారా విలేజెస్కి అది తీసుకెళ్ళి అందిస్తారనమాట. సో అంటే సింపుల్గా బెనిఫిషరీస్ ఇక్కడ వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ దట్ బెనిఫిషరీస్ కెన్ గెట్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఆఫ్ ద బిజినెస్ కరస్పాండెంట్, దాన్నే బ్యాంక్ సాథీ అని కూడా అంటారు. ఇట్ ఎనేబుల్స్ ద బెనిఫిషరీస్ టు డ్రా దేర్ సబ్సిడీస్ అండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇన్ దర్ విలేజెస్. ఇందా చెప్పాను కదా, విలేజెస్లో బ్యాంకులు ఎలా అయితే పనిచేస్తాయో సేమ్ అలాగే ఈ బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అలాగే ఇట్ ఎనేబుల్స్ దెమ్ ఇన్ రూరల్ ఏరియాస్ టు మేక్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్. సేమ్ బ్యాంక్లో డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ చేస్తాం కదా. సో కాబట్టి ఆన్సర్ బోత్ 1 and 2. ఇంక ఈరోజు టాపిక్ వచ్చేసి పాకిస్తాన్కి భారతదేశానికి 1960లో జరిగినటువంటి ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఇండస్ నదీ జలాల ఒప్పందం మరొకసారి తెర మీదకి వచ్చింది. సో ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి 6 నదులకు సంబంధించినటువంటి జలాలను ఆ రోజుల్లో 1960లో ఇండియా పాకిస్తాన్ ఎలా వాడుకోవాలన్న దాని గురించి ఈ ఒప్పందం వచ్చింది. దీనికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. సో అప్పుడు ఇండస్ జీలం చినాబ్ తాలూకా వాటర్ ఏమో పాకిస్తాన్ వాడుకోవాలి, రవి బియాస్ సట్లెజ్ తాలూకా నీళ్ళేమో ఇండియా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఇండస్ జీలం చినాబ్ ఈ నదులు ఇండియా మీదనే వెళ్తాయి, భారత్ నుంచి పాకిస్తాన్లోకి వెళ్తాయి. అయితే ఆ రోజుల్లో చేసుకున్నటువంటి ఒప్పందంలో ఒక క్లాజ్ ఏముందంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ పైన భారతదేశానికి కూడా కొంత హక్కు ఉంటుంది. భారతదేశం కావాలని అనుకుంటే ఈ ప్రాజెక్ట్స్ పైన రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు, రిజర్వాయర్లు కట్టకూడదు. కానీ రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, జల విద్యుత్తును ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రాజెక్టులు కట్టచ్చు. ఇప్పుడు మన వాళ్ళు అవి కడుతుంటే పాకిస్తాన్ అడ్డు పెడుతుంది. సో దీనికి ఇండియా ఏం చెప్తోంది, వాటర్ ట్రీటీలో ఉంది కదా కట్టుకోవచ్చు అని, మీకు సంబంధం ఏంది అని పాకిస్తాన్ అడుగుతుంది. పాకిస్తాన్ ఏమంటుంది, మీరు దాని మీద కనుక ఈ పర్టికులర్ జల విద్యుత్తు ఇలాంటివి కడితే నీటిని ఆఫ్ చేస్తారు మీరు, దానివల్ల మా దేశంలో కరువులు వస్తాయి, లేదా ఒకేసారి వదులుతారు, దానివల్ల వరదలు వస్తాయి. మరి చైనా వాళ్ళు మనకు చేయాలని చూస్తున్నాడుగా బ్రహ్మపుత్ర మీద, మనం వీడికి చేస్తాం అనమాట. అట్లా సెట్ అవుతుంది. సో ఇందులో మొత్తంగా కనుక మనం అసలు విషయం ఏంటనేది కనుక చూస్తే ఈ పర్టికులర్ వరల్డ్ బ్యాంక్ చేసినటువంటి ట్రీటీలో, వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించినటువంటి ట్రీటీలో ఒక 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అదేంటంటే ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించినటువంటి కమిషన్ ఒకటి వేయచ్చు, అలాగే న్యూట్రల్ ఎక్స్పర్ట్ని ఒకటిని పిలవచ్చు, అలాగే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అపాయింట్ చేయొచ్చు. పై 2 కుదరకపోతే 3వ ఈ సమస్యను తీర్చడానికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఏం జరిగింది, న్యూట్రల్ ఎక్స్పర్ట్ని వరల్డ్ బ్యాంక్ అపాయింట్ చేసింది ఇండస్ వాటర్ ట్రీటీలో. ఈ న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఏం చెప్పారంటే దే డిక్లేర్డ్ కాంపిటెన్స్ టు ఎడ్యుడికేట్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు కిషన్ గంగా అండ్ రాట్లే ప్రాజెక్ట్స్. ఇందా చెప్పాను కదా, జమ్మూ అండ్ కాశ్మీర్లో పైన చెప్పినటువంటి ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించినటువంటి నదులపైన కిషన్ గంగా అండ్ రాట్లే అనేటటువంటి 2 ప్రాజెక్టులు కడుతుంది భారతదేశం. ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించి పాకిస్తాన్ అడ్డు పెడుతుంది. ఈ డిస్ప్యూట్స్ని అంటే ఈ డిస్ప్యూట్ని క్లియర్ చేయగలిగినటువంటి కాంపిటెన్స్ ఈ ట్రీటీ ద్వారా మాకుంది అని న్యూట్రల్ ఎక్స్పర్ట్ వాళ్ళు చెప్పారు. అయితే ఏంటి అసలు ఈ ప్రాజెక్టులు అంటే, కిషన్ గంగా నది పైన ఇది ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ అనమాట. 330 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ జల విద్యుత్ ప్రాజెక్ట్ కడుతుంది భారతదేశం. దాని పేరు కిషన్ గంగా ప్రాజెక్ట్. రాట్లీ ప్రాజెక్ట్ అంటే చినాబ్ నది పైన 850 మెగావాట్ల ప్రాజెక్టుగా ఒకటి కడుతుంది. సో ఈ ప్రాజెక్ట్ కట్టకూడదు అంటాడు పాకిస్తాన్ వాడు. అసలు ఇండస్ వాటర్ ట్రీటీలో ఏముంది అని కనుక మనం చూస్తే 1960లో భారత్కి పాకిస్తాన్కి మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం ద్వారా ఒక నదీ జలాల ఒప్పందం ఒకటి జరిగింది. ఈ నదీ జలాల ఒప్పందం ఏం చెప్తుందంటే బేసికల్గా సట్లెజ్, బియాస్, రవి, జీలం, చినాబ్ అలాగే ఇండస్, ఈ నదులు ఇండస్ తాలూకా 5 ట్రిబ్యూటరీస్, ఈ నదీ జలాలను ఎలా వాడుకోవాలి, దీనికి వాటర్ షేరింగ్ అరేంజ్మెంట్ చేశారు. అంటే ఈ నదీ జలాలను ఎలా వాడుకోవచ్చు అనేది. సట్లెజ్, బియాస్, రవి తాలూకా మొత్తం నదీ జలాలను భారతదేశమే వాడుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ శాతం ఈ నదీ జలాలు భారతదేశం గుండానే ప్రవహిస్తాయి. పాకిస్తాన్ వచ్చేసి ఇండస్, జీలం, చినాబ్ 3 నదులు ఉన్నాయి. వీటిని వెస్ట్ రివర్స్ అంటారు, వీటిని ఈస్ట్ రివర్స్ అంటారు. ఈ జీలం, ఇండస్, చినాబ్ నదుల్లో 80% నీటిని పాకిస్తాన్ వాడుకోవాలి. అయితే భారతదేశం కూడా వాడుకోవచ్చు. ఎలా, తన తాలూకా అవసరాల కోసం, డొమెస్టిక్ పర్పస్, నాన్ కన్జంప్టివ్ పర్పస్. నాన్ కన్జంప్టివ్ అంటే ఆ యొక్క నీటిని వాడకూడదు, అంటే మళ్లించకూడదు, కావాలనుకుంటే వాటి మీద ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు. అలాగే వ్యవసాయానికి, హైడ్రో ఎలక్ట్రిసిటీ పర్పస్కి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాడుకోవచ్చు.
ఇంకా గట్టిగా మాట్లాడాలంటే పాకిస్తాన్కి ఈ నదీ జలాలలో ఇండస్ జీలం చినాబ్లో 80% వాటా వెళ్తుంది, భారతదేశానికి 20% వాటా వెళ్తుంది. ఇప్పటి వరకు భారతదేశం 20% వాటాను వాడుకోవాలి, ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిజం పరిస్థితులు ఇంకా సోన్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పుడు ఈ వాడుకుంటామంటే వాడికి బాధ వచ్చేస్తుంది, మన జలాలు మనం వాడుకుందాం అంటే. మన వాళ్ళు దయతలిచి ఇంకా వాళ్ళకి ఇస్తున్నారు, కానీ ఈ నదీ జలాలని అఫ్కోర్స్ నదీ జలాలను పూర్తి స్థాయిలో ఆపలేం మనం. ఒకవేళ ఆపితే ఎడారైపోతుంది మొత్తం పాకిస్తాన్. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే పర్మనెంట్ ఇండస్ కమిషన్ అని ఒకటి ఉంది. ఇది ఈ ఒప్పందం ద్వారానే వచ్చింది. ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇందులో ఉంటారు. ఇది ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం మీట్ అవుతుంది. ఈ ఒప్పందంలో మనం ఏవేవైతే ఒప్పుకున్నామో వాటికి సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడానికి ఈ పర్మనెంట్ ఇండస్ కమిషన్ వర్కౌట్ చేస్తుంది. ఈ ఇండస్ కమిషన్లోనే ఇరు దేశాలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు, ఒక్కొక్కసారి సమాచారాన్ని దాచేస్తూ ఉంటారు కూడా. సో ఇప్పుడు సిగ్నిఫికెన్స్ ఏంటంటే ట్రాన్స్బౌండరీ వాటర్ మేనేజ్మెంట్ అంటే రెండు దేశాల సరిహద్దులో ఉన్నటువంటి ఈ నదీ జలాలు ఏదైతే ఉన్నాయో వీటిల్ని వాడుకోవడానికి దీనికి సంబంధించి ఒక కోఆపరేషన్ అగ్రిమెంట్గా ఇది పనిచేస్తుంది. ఆ కోఆపరేటివ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసేటటువంటి దాంట్లో ఈ కమిషన్, పర్మనెంట్ కమిషన్ అనేటటువంటి వర్క్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇరు దేశాలు కూడా ఆ ఉన్నటువంటి నదీ వనరులు లేదా జలాలను ఇద్దరూ మ్యూచువల్గా వాడుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే మేనేజ్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంకో ఇట్లా ఉంటుంది. ఇది ఇండస్, జీలం, చినాబ్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇండస్, జీలం, చినాబ్, రవి, బియాస్, అట్లస్. ఈ 3 నదులు భారతదేశానికి, ఈ 3 నదులు జమ్మూ కాశ్మీర్కి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ నది మీద పాకిస్తాన్కి చెందిన నదే, అంటే పాకిస్తాన్ ఎక్కువ నీటిని వాడుకునే నది, పాకిస్తాన్కి చెందిన నది కాదు, నదులు ఎవరికీ చెందవు. అలాగే ఈ చినాబ్ నది మీద మన వాళ్ళు ప్రాజెక్టులు కడుతున్నారు. ఇప్పుడు వీడు ఏమంటాడంటే ఇది కట్టద్దంటాడు వీడు. సో దానికి గాను మీరు కనుక చూస్తే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్స్, ఇది ఈ ట్రీటీ సెప్టెంబర్ 19, 1960లో జరిగింది. వెస్ట్రన్ రివర్స్ ఏమో పాకిస్తాన్కి వెళ్ళాయి, ఈస్టర్న్ రివర్స్ ఏమో ఇండియాకి వచ్చాయి. సో ఇంకో ఇలా ఒక డ్యామ్ కూడా ఉంది చినాబ్ నది మీద, బగ్లీహార్ డ్యామ్. మనకి జాగ్రఫీలో దీని మీద క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఇండస్ వాటర్ కమిషన్ కూడా ఉంది. ఇది ఒక సక్సెస్ స్టోరీ. ఎవ్రీ 5 ఇయర్స్కి ఇది కలుస్తూ ఉంటారు, ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు దాదాపు 100 సార్లు ఇన్స్పెక్షన్ చేశారు. సో టోటల్ మీటింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 100 సార్లు మీటింగ్ జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకేమీ ప్రాబ్లం ఉండట్లేదు. కానీ ఇప్పుడు మనం ప్రాజెక్టులు కడతా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ ప్రాబ్లం వస్తుంది. అయితే చైనా కూడా మనకి ఇలాంటి ఒక ప్రాబ్లం తెస్తుంది. అంటే మీరు ఒక రకంగా ఆలోచించవచ్చు. ఎట్లా అంటే చైనా వాడు ఇప్పుడు బ్రహ్మపుత్ర మీద అతిపెద్ద ప్రాజెక్టు కడుతున్నాడు. సో చైనా వాడిని మనం ఆపలేం. అదే ఇక్కడ పాకిస్తాన్కి వెళ్ళామనుకోండి, వాడు చైనాకి వెళ్తాడు. ఇది కూడా ఒక పాయింటే కదా. ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఫ్రెండ్స్. చైనా వాడు మనల్ని బ్రహ్మపుత్ర నదీ జలాలు ఆపేసి ఇబ్బంది పెడదామని చూస్తున్నాడు. మనం పాకిస్తాన్ ఇబ్బంది పెట్టామనుకోండి, పాకిస్తాన్ వెళ్ళి అడుగుతుంది కదా, అరే నాయన నువ్వు ప్రాజెక్ట్ కడుతున్నావు, వీళ్ళు మమ్మల్ని తింటున్నారు, కట్టకు నువ్వు అని వాళ్ళని అడుగుతారు. అప్పుడు మనం కూడా ఆపుతాం. సో ఇలాంటి ప్రయత్నాలే జరుగుతాయి ఇంటర్నేషనల్ డిప్లొమసీలో. సో ఇందులో భాగంగా చూస్తే అసలు డిస్ప్యూట్ ఏంటంటే కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఉంది. ఇది కిషన్ గంగా రివర్ జీలం ట్రిబ్యూటరీ, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఇక్కడ జల విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం ఇండియా నదీ జలాలను మళ్లిస్తోంది అంటాడు. నదీ జలాలను మళ్లిస్తోంది అంటాడు. మనం నదీ జలాలను మళ్లించట్లేదురా బాబు, దాని మీద రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్. రన్ ఆఫ్ రివర్ అంటే నది అలా వెళ్తూ ఉంటుంది, మధ్యలో ప్రాజెక్ట్ వస్తుంది, మళ్ళీ కింద నది వెళ్ళిపోతుంది, అదే ప్రాజెక్ట్ కడుతున్నాం అని అంటారు. కాదు మీరు నదీ జలాలను మళ్లిస్తున్నారు అంటాడు వాడు. సో దీనికి ఇన్స్పెక్షన్స్ అవన్నీ జరగాలి, ప్రాజెక్ట్ కట్టాలి, ఇంకా చాలా ఉంది. సో కాబట్టి ఇది ఏం జరుగుతుంది అనేటటువంటిది ఒకటి. 2 ర్యాట్లే ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఇది రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్టే. అంటే ఇక్కడ మనం కూడా నదీ జలాలను నిజంగానే మళ్లిస్తున్నాం. కానీ మళ్లించే దాంట్లో ఎలా చెప్తున్నాం మనము, మేము 20% నీరు వాడుకోవచ్చు కదా, అప్పుడు మేము నదీ జలాలను మళ్లిస్తే నీకేం సమస్య, మా 20% మేము వాడుకుంటున్నాము, నీకేం ప్రాబ్లం. ఇది మన వెర్షన్. రాట్లీ ప్రాజెక్ట్ అయితేనేమో రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్ ఉంది. పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఈ డ్యామ్ డిజైన్ కనుక మీరు చూస్తే పాకిస్తాన్ చెప్పేవాడి టోన్లో చెప్తున్నాను నేను. ముఖ్యంగా స్పిల్వే గేట్స్ ఇవన్నీ కనుక చూస్తే ఈ రివర్ ఫ్లోని అసలు ఇండియా కంట్రోల్ చేయలేదు. సో ఈ రాట్లీ ప్రాజెక్ట్ ఎందుకు కడుతోందంటే భారతదేశం బాగా నీటిని నిల్వ చేసి పాకిస్తాన్లో వరదలు సృష్టించడానికి ఈ నీరుని ఒకేసారి వదులుతారు. అప్పుడు ఏమవుతుంది, పాకిస్తాన్లో ఎక్కువ నీరు వచ్చేసి వరదలు వచ్చేసి జనాలు కొట్టుకుపోయి చచ్చిపోతారు, లేదా పంట భూములు పాడవుతాయి. ఇలా మమ్మల్ని చెడగొట్టాలని చూస్తున్నారు. 1. 2 లేదు అని అనుకుంటే
నదిలో జలాలు తక్కువ ఉన్నప్పుడు ఆ పైన రిజర్వాయర్ పెట్టి ఆపేస్తారు నదిని. అప్పుడు ఏమవుతుంది, కింద పాకిస్తాన్లో పంటలు పండవు, ఎడారైపోతుంది. సో ఇలా ఎడారి లేదా వరదలు రెండు ఎక్స్ట్రీమ్ కండిషన్సే పాకిస్తాన్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది అని అంటోంది పాకిస్తాన్ భారతదేశాన్ని. మనం అవేం చెప్పట్లా, అది నిజం ఆబ్వియస్గా కాదు. సో కాబట్టి మనం ఏం చెప్తున్నాము, మేము రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాము, అందులో 850 మెగావాట్ల విద్యుత్ ప్రొడ్యూస్ అవుతుంది, నీకేంది సమస్య, ఇది మనం చెప్పేది. సో చైనా ఆపితే మనం కూడా ఆపుతారు నాకు తెలిసి. సో డిస్ప్యూట్ ఓవర్ రెజల్యూషన్ ప్రొసీజర్, ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే న్యూట్రల్ ఎక్స్పర్ట్ని నియమించాలని అడిగింది. ఇప్పుడు ఏమంటుంది, మళ్ళా న్యూట్రల్ ఎక్స్పర్ట్ వద్దు, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటే కోర్టుకి వెళ్దాం అని అంటుంది. సాధారణంగా అయితే పర్మనెంట్ ఇండస్ కమిషన్ ముందు చూడాలి, ఈడు అవ్వకపోతే న్యూట్రల్ ఎక్స్పర్ట్ చూడాలి, వీడు అవ్వకపోతే అప్పుడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి. వీడేమంటాడు, నాకు న్యూట్రల్ ఎక్స్పర్ట్ వద్దు, డైరెక్ట్గా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్తాను అంటాడు. భారతదేశం ఏం చెప్తుంది, అలా కుదరదు, మన ఇద్దరం ఒప్పందం రాసుకున్నాం కదా, న్యూట్రల్ ఎక్స్పర్ట్ చెయ్యకపోతే అప్పుడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి అని చెప్పి భారతదేశం చెప్తుంది. సో ఇండియా స్టాండ్ ఏంటంటే ఈ రెజల్యూషన్కి ఒక హైరార్కీ ఉంది, ముందు న్యూట్రల్ ఎక్స్పర్ట్తో మనం చూడాలి, న్యూట్రల్ ఎక్స్పర్ట్ చేయకపోతే అప్పుడు మనం నెక్స్ట్ వర్షన్కి వెళ్ళాలి అనేటటువంటిది ఇక్కడ విషయం. సో దీనికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ పాత్ర ఏంటంటే ఇప్పుడు న్యూట్రల్ ఎక్స్పర్ట్ని అపాయింట్ చేయాలి, ఒకవేళ అది జరగకపోతే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చేయాలి. కానీ వరల్డ్ బ్యాంక్ ఇద్దరిని ఒకేసారి అపాయింట్ చేస్తుంది, ఇది కొంత రిస్క్ తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు కొన్ని పాయింట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఏం చెప్తుందంటే, వెదర్ ద పాండేజ్ ప్రొవైడెడ్ ఇన్ 2 డ్యామ్స్ డిజైన్స్ మీట్ ద రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై IWT, అంటే ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం భారతదేశం చేస్తున్నటువంటి 2 డ్యామ్స్ సాటిస్ఫై అయ్యాయా లేదా, ఇది ఎవరికి తెలియదు. దీని మీద చాలా చర్చ జరగాలి, ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వస్తే తప్ప చెప్పలేదు. 2, వెదర్ ద ఇంటేక్స్ ఫర్ టర్బైన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద డిజైన్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద IWT, అంటే అక్కడ టర్బైన్స్ పెడతారు. హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే ఎలా ఉంటుంది, వాటర్ గ్రావిటీ ద్వారా కిందకు వస్తుంది, టర్బైన్లు తిప్పుతుంది, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా, ఇండస్ వాటర్ ట్రీటీలో చేసుకున్నటువంటి ఒప్పందానికి సరిపడినటువంటి టర్బైన్స్ ఉన్నాయా అంటే ఆ నదీ జలాలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. దాంతోపాటుగా అవుట్లెట్స్ బిలో ద డెడ్ స్టోరేజ్ లెవెల్ ఆర్ ఇన్ అకార్డెన్స్, అంటే ఈ నదీ జలాలు టర్బైన్స్ని తిప్పేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతాయి, ఈ అవుట్లెట్స్ ఇండస్ వాటర్ ట్రీటీలో మనం అనుకున్నట్టుగా ఉన్నాయా అంటే కింద ఉన్నటువంటి పాకిస్తాన్కి ఇబ్బంది కలిగించవా. అలాగే డిజైన్స్ ఆఫ్ ద స్పిల్వేస్ అంటే జనరల్గా ఒక ప్రాజెక్ట్ వెళ్తుంటే మధ్యలో ఇలా అడ్డంగా కడతారు కదా, అది స్పిల్వే డ్యామ్ అంటారు. ఈ స్పిల్వే డ్యాము ఇండస్ వాటర్ ట్రీటీకి అనుకున్నట్టు దానికి సరిపడినట్టు ఉందా. సో దీనికి ఇప్పుడు సమాధానాలు తేలాల్సి ఉంది. దీంతోపాటు డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం కనుక చూస్తే, ముందు పర్మనెంట్ ఇండస్ కమిషన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం చేయాలి, ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ ఏం చేస్తారు, ట్రీటీని ఇంటర్ప్రెట్ చేస్తారు, ఇరు దేశాలకు సంబంధించిన అఫీషియల్స్ వస్తారు, ఏమన్నా తేల్చుకోవాలని అనుకుంటే తేల్చుకుంటారు. ఇది కుదరకపోతే న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఉండాలి. న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఏంటి, పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఫెయిల్ అయితే అప్పుడు ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో దీన్ని న్యూట్రల్ ఎక్స్పర్ట్ దగ్గరికి పంపుతారు. ఈ న్యూట్రల్ ఎక్స్పర్ట్ని ఎవరు నియమిస్తారు, వరల్డ్ బ్యాంక్ నియమిస్తుంది. ఇరు దేశాల్లో ఏ దేశమైనా న్యూట్రల్ ఎక్స్పర్ట్ నియమించమని అడగచ్చు వరల్డ్ బ్యాంక్ని. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అయితే అప్పుడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి. ఎప్పుడు ఇది, ద ఇష్యూ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఎ డిస్ప్యూట్ ఆర్ బియాండ్ న్యూట్రల్ ఎక్స్పర్ట్, అంటే న్యూట్రల్ ఎక్స్పర్ట్ కూడా, వరల్డ్ బ్యాంక్ నియమించినటువంటి న్యూట్రల్ ఎక్స్పర్ట్ కూడా ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేయలేరు, మనం ఇంకొకలాగా వెతకాలి అనేటటువంటి భావన వచ్చినప్పుడే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి. లేదా ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమైన పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి. కానీ పాకిస్తాన్ ఏముంటుంది, న్యూట్రల్ ఎక్స్పర్ట్ వద్దు, డైరెక్ట్గా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్దామని అంటుంది. ఇండియా అలా కుదరదు, ముందు న్యూట్రల్ ఎక్స్పర్ట్తో చేయాలని ఇండియా అంటుంది. అయితే దీంతోపాటు ఈ పర్టికులర్ ఒప్పందంలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని భారతదేశం చెప్తోంది. అదేంటంటే మోడర్న్ ఛాలెంజెస్, అంటే వాతావరణ మార్పులు, వీటికి సంబంధించినటువంటి అంశాలు 1960లో వాతావరణ మార్పులు లేవు కాబట్టి మనం ఆలోచించలేదు, ఈ వాతావరణ మార్పుల్ని ఇప్పుడు ఉన్నటువంటి ట్రీటీ అడ్రస్ చేయట్లేదు అనేది ఇండియా చెప్పేటటువంటి ఒక అంశం. ముఖ్యంగా ఇప్పుడు గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి, అంటే మంచు పర్వతాలు కరుగుతున్నాయి, దీనివల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ మారుతున్నాయి, అలాగే ఎవాపరేషన్స్ మారుతున్నాయి. దీనివల్ల నదీ జలాలకు సంబంధించి అక్కడ ఉన్న ఎకలాజికల్ కన్సర్న్స్ వీటిని ఆల్రెడీ 1960లో వచ్చినటువంటి IWT సరిగ్గా అడ్రస్ చేయలేదు, కాబట్టి మనం ఇంకా కొత్తగా ఆలోచించాలని చెప్తున్నారు. 2, వాటర్ అవైలబిలిటీకి సంబంధించి, అలాగే ట్రీటీ తాలూకా రిలయన్స్ ఆన్ హిస్టారికల్ హైడ్రలాజికల్ ప్యాటర్న్స్, అంటే బేసికల్గా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ చేసేటప్పుడు ఏమన్నారంటే లాస్ట్ ఒక 50 సంవత్సరాల నుంచి ఈ నదుల్లోకి ఎంత నీరు వస్తున్నాయి అన్నటువంటి లెక్కలు తీసుకొని ఆ ఆధారంగా నీరు ఎంత పంచుకోవాలనేది అంచనా వేశారు. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి
ఈ యొక్క క్లైమేట్ చేంజ్ కారణంగా ఈ అంచనాలు తారుమారు అవుతాయి కదా. సో దాని ప్రకారం ఇప్పుడు కొత్త ట్రీటీని రాసుకోవాల్సి ఉందని భారతదేశం చెప్తోంది. 3, ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. రిజిడ్ వాటర్ అలొకేషన్ ఉంది, అంటే 80% 20% అని అంటున్నారు. సో ఇది ఏ రకంగాని కూడా మార్చుకునేటటువంటి విధంగా లేదు, ఎందుకంటే అడాప్టివ్ స్ట్రాటజీస్ కూడా ఉండాలి మారుతున్నటువంటి కాలానికి పరిస్థితులకి బట్టి. సో ఇదొకటి ప్రాబ్లం ఉంది. అలాగే నో ప్రొవిజన్ ఫర్ డైనమిక్ చేంజెస్ ఇన్ వాటర్ డిమాండ్. అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి జనాభాకి ఇంత నీరు అవసరం లేదు, ఇండియాలో ఉన్న జనాభాకి ఇంత నీరు అవసరం ఉందనుకోండి. ఈ అవసరాలకు తగ్గట్టు మార్పులు చేసుకునేటటువంటి పరిస్థితి కూడా ట్రీటీలో లేదు. సో అది కూడా ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది భారతదేశం చెప్పేటటువంటి అంశం. అలాగే ఇర్రెగ్యులర్ ప్రొసీడింగ్స్, అంటే ప్యారలర్ ప్రొసీడింగ్స్ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇనిషియేట్ చేస్తుంది. ఎట్లా? న్యూట్రల్ ఎక్స్పర్ట్ని ఒకేసారి వేసింది, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ని ఒకేసారి వేసింది. సో కాబట్టి క్లారిఫికేషన్ లేదు ఇక్కడ, ఎవరి దగ్గర పోవాలా? ఇండియా ఏమో ఇది అంటది, పాకిస్తాన్ ఏమో అది అంటది, ఎడ్డు అంటే తెడ్డు అవుతుంది ఇప్పుడు. సో కాబట్టి ఇప్పుడు భారతదేశం ఏం చెప్తుందంటే ఇంకా క్లారిఫికేషన్స్ రావాలి, కాబట్టి ఈ ట్రీటీని మరొకసారి రిఫార్మ్ చేసి కొత్త ట్రీటీ రాసుకోవాలనేటటువంటి పర్స్పెక్టివ్లో ఇండియా ఉంది. అలాగే జియోపొలిటికల్ టెన్షన్స్, ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ వస్తే ఖచ్చితంగా ఇది ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఇది కొలాబరేటివ్ ఎఫర్ట్స్ ఆఫ్ వాటర్ షేరింగ్, అంటే నదీ జలాల తాలూకా పంచుకోవడం కానీ, నదీ జలాలను పంచుకోవడం కానీ, అలాగే సుస్థిరమైనటువంటి నిర్వహణ కానీ నదీ జలాలకు సంబంధించి చాలా ఇబ్బందులు అనేటటువంటి దాన్ని తెచ్చిపెడుతుంది. ఈ ఇరు దేశాల మధ్య గొడవ ఇంకా మిగతా దేశాలకు కూడా పాకొచ్చు. సో ఇది ఇప్పుడున్నటువంటి జియోపొలిటికల్ టెన్షన్స్. సో దీనికి సంబంధించి గతంలో ఆ పర్టికులర్ ఇండస్ రివర్స్కి ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇందాక నేను అడిగాను ఒక ప్రశ్న, చైనా మన ఒక డ్యామ్ కడుతోంది బ్రహ్మపుత్ర మీద, దానికి రిటాలియేషన్గా భారత్ ఇలాంటివి చేస్తే చైనాను ఆపగలమా అనే మీ ఉద్దేశం ఏమన్నా ఉంటే ఎస్ మీరు అన్నది కరెక్ట్ అనాలజీ, లేదు మీరు అన్నది తప్పు, ఎనీథింగ్ మీకు ఏమన్నా అనిపిస్తే అది కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే దీనికి సంబంధించి ఒక ప్రశ్న కూడా, నదీ జలాలకు సంబంధించి నదుల అనుసంధానం అనేటటువంటిది మన దేశంలో వచ్చే కరువులు, వరదలు, ఇంకా ఇతర ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్గా చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? విమర్శనాత్మకంగా దీన్ని పరిశీలించండి. ఇది ఈరోజు ఇండస్ వాటర్ ట్రీటీ, నదీ జలాలు, భారత్ పాకిస్తాన్కి సంబంధించిన అంశం. సో మరో కొత్త సెషన్లో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.